హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు అక్టోబర్ 4, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ కరెంట్ పాలిటీలో భాగంగా మనం నేర్చుకోవడం జరిగింది. సో ప్రశ్నని మరొకసారి చూడండి. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ సిఐసి మరొకసారి చీఫ్ లేకుండా హెడ్లెస్గా వార్తలు నిలిచింది. మరి 2025 సెప్టెంబర్ నెలలో రిటైర్మెంట్తో లేదా పదవీ విరమణ చేసిన ముఖ్య సమాచార కమిషనర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎవరు? ఈ సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? దాని యొక్క ప్రత్యేకత ఏంటి? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది ఒక చట్టబద్ధ సంస్థ. గుర్తుపెట్టుకోండి, చట్టబద్ధ సంస్థ. మనం పాలిటీ సబ్జెక్ట్లో భాగంగా చాలా బాడీస్ గురించి డిస్కస్ చేసాము. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని, స్టాచ్యుటరీ బాడీస్ అని. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే అర్థం ఏంటి? దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఏదైనా ఒక భాగంలో, ఏదైనా ఒక ఆర్టికల్ వద్ద ప్రస్తావన ఉన్నట్లయితే ఆ సంస్థని లేదా ఆ బాడీని కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధ సంస్థ అంటాము. అలాంటి రాజ్యాంగబద్ధ సంస్థల గురించి మనం నేర్చుకునేటప్పుడు, వినేటప్పుడు మన మైండ్ మనల్ని క్వశ్చన్ వేయాలి. ఓకే, సార్ చెప్తున్నారు అది రాజ్యాంగబద్ధ సంస్థ అని అనగానే, మరి రాజ్యాంగబద్ధ సంస్థ అయితే ఆ సంస్థ ఏ భాగంలో ఉంది, ఏ ఆర్టికల్ వద్ద దాని ప్రస్తావన ఉంది, ఇలా చూడాలి. ఇటీవల చాలా మనం డిస్కస్ చేశాము. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి పార్ట్ 15లో చూసాము. ఆర్టికల్ 324 దగ్గర ప్రత్యేకంగా చూసాము. అటార్నీ జనరల్ అనే పదవి రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. పార్ట్ 5లో చూసాము. ఆర్టికల్ 76 దగ్గర చూసాము. నెక్స్ట్ కాగ్ గురించి చూసాము, 2-3 సార్లు చూసాము రీసెంట్గా. దానికి సంబంధించి మనం వినగానే పార్ట్ 5లో ఉంటుంది. ఆర్టికల్ 148 దగ్గర చూసాము. ఇలా చూడాలి, ఆర్టికల్ అండ్ పార్ట్ చూడాలి. ఇకపోతే రాజ్యాంగబద్ధం కానప్పటికీ కూడా పార్లమెంటు రూపొందించిన చట్టాల ఆధారంగా ఏర్పాటై పనిచేస్తున్న కొన్ని పవర్ఫుల్ బాడీస్ ఉన్నాయి భారతదేశంలో. వాటిని చట్టబద్ధ సంస్థలు అంటాం, స్టాచ్యుటరీ బాడీస్ అంటాం. మరి చట్టబద్ధ సంస్థల గురించి మనం నేర్చుకునేటప్పుడు, వినేటప్పుడు మన మైండ్ క్వశ్చన్ వేయాలి. ఏంటంటే, ఓకే చట్టబద్ధ సంస్థ అని చెప్తున్నారు, మరి ఏ చట్టం ఆధారంగా ఆ సంస్థ ఏర్పాటైంది, ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? అలాంటివి చాలా వరకు మనం చూస్తున్నాము. ఇటీవల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గురించి చూసాము, తరచు చట్టబద్ధ సంస్థ. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ గురించి చూసాము. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్న సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కానివ్వండి, అండ్ ఈ సంవత్సరంలో అత్యధికంగా వార్తలు నిలిచిన ఒక చట్టబద్ధ సంస్థ లోక్పాల్కి సంబంధించి కానివ్వండి, ఇవన్నీ కూడా చూడండి. ఏ చట్టం ఆధారంగా ఆ సంస్థ ఏర్పాటైంది? స్టాచ్యుటరీ బాడీ గురించి మనం వింటున్నప్పుడు దానికి సమాధానం వెతకాలి ఖచ్చితంగా. మరి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది ఏ సంవత్సరంలో ఏర్పాటైందంటే 2005 సంవత్సరంలో ఏర్పాటైంది. అక్టోబర్ 12, 2025 రోజున ఏర్పాటైంది. ఏ చట్టం ఆధారంగా ఏర్పాటైంది? మరి చట్టబద్ధ సంస్థ అంటున్నా కదా, ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ఆధారంగా ఏర్పాటైన ఒక చట్టబద్ధ సంస్థ. గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఈ సంస్థ ప్రస్తుతం చీఫ్ లేకుండా హెడ్లెస్గా ఉందంట. లాస్ట్ 1 మంత్ నుండి మనం సెప్టెంబర్ 1st వీక్ ఆ సమయంలో ఒక రిటైర్మెంట్ని చూసాము ఈ సంస్థకి సంబంధించి. ఎవరి గురించి అంటే, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్న ఒక వ్యక్తి రిటైర్ అయ్యారు, పదవీ విరమణ చేశారు. తన పేరేంటంటే హీరాలాల్ సమేరియా. గుర్తుపెట్టుకోండి, హీరాలాల్ అని గుర్తుంచుకోండి. ఓకేనా? మరి ఆ తర్వాత నూతన నియామకం జరగలేదు. ప్రస్తుతం యాజ్ ఆన్ దిస్ డేట్ అక్టోబర్ 4, 2025 రోజున మనం డిస్కస్ చేస్తున్నాం. మరి ప్రస్తుతం భారతదేశంలో సిఐసి, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎవరు అని క్వశ్చన్ వేసాను అనుకోండి, లేదు, బ్లాంక్గా ఉంది. అందుకే ఇక్కడ ప్రత్యేకంగా మనం చూసాము. ఓకేనా? ఇక ఇలాంటివి చూస్తున్నప్పుడు, ప్రస్తుతం చీఫ్ల గురించి చూస్తున్నప్పుడు, ఆ సంస్థ చరిత్రలో లేదా ఆ బాడీ చరిత్రలో మొట్టమొదటి వ్యక్తి ఎవరు ఉండే అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చరిత్ర ఎప్పుడైనా కూడా మొదటి వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తుంది. మరి
భారతదేశంలో చట్టబద్ధంగా 2005 సంవత్సరం అక్టోబర్ 12వ తేదీన ఏర్పాటైన సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి మొట్టమొదటి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎవరో ఆ పాయింట్ కూడా తెలియాలి. సో వజాహత్ హబీబుల్లా గుర్తుపెట్టుకోండి. వజాహత్ హబీబుల్లా గారు పేరు ఇంపార్టెంట్. ఓకేనా. ఇకపోతే ఈ సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది, ఏ చట్టం ఆధారంగా ఏర్పాటైంది చూసాము. మరి అతి త్వరలో చూసే అవకాశాలు ఉన్నాయి. నూతన సిఐసి నియామకం గురించి చూసే అవకాశాలు ఉన్నాయి. వార్తాపత్రికలో చూస్తున్నాం ఇంకా ఎన్ని రోజులు హెడ్లెస్గా ఉంటుంది ఈ చట్టబద్ధ సంస్థ అని చెప్పేసేసి. కాబట్టి ఒకవేళ నియామకం అనేది కనుక జరిగింది అంటే, నూతన సిఐసి నియామకం కనుక జరిగింది అంటే ఆ నియామక కమిటీకి సంబంధించి ఎవరెవరు సభ్యులు ఉంటారో ఆ పేరుని సిఫార్సు చేసే కమిటీ ఉంటుంది కదా. నూతన సిఐసిగా పలానా వ్యక్తి ఉండాలని సిఫార్సు చేసే ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి గారు కీలకం, లోక్సభలో ప్రతిపక్ష నేత ఉంటారు, ఇంకొక పర్సన్ ప్రధానమంత్రి గారు నామినేట్ చేసే ఒక మంత్రి ఉంటారు. ప్రధానమంత్రి గారు నామినేట్ చేసే మంత్రి అంటే మంత్రివర్గంలో నామినేట్ కాదు. ఈ కమిటీలో ప్రధానమంత్రి గారు పలానా వ్యక్తి ఉండాలి, మంత్రి ఉండాలని నామినేట్ చేయొచ్చు అన్నట్టు. అలా ఆ త్రిసభ్య కమిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా పలానా వ్యక్తి ఉండాలని సిఫార్సు చేసే కమిటీ. ఇలా చూడాలి. ఒక్కసారి నియమితులయ్యారనుకోండి, సిఐసి నియమితులయ్యారనుకోండి, తన పదవీ కాలము 65 years తనకు అటెండ్ వరకు, లేదంటే 3 సంవత్సరాల పదవీ కాలం అనేది ఉంటుంది. రిటైర్మెంట్ ఏజ్ లేదా టెన్యూర్ గుర్తుపెట్టుకోండి. ఏది ఎర్లీ అయితే అది. రీసెంట్గా హీరాలాల్ సమేరియా గారు పదవి విరమణతో వార్తల్లోకి వచ్చారు కాబట్టి ఈ సంస్థ వార్తల్లోకి వచ్చింది, హెడ్లెస్గా వార్తల్లోకి వచ్చింది. తన రిటైర్మెంట్ తర్వాత ఎవరిని కూడా నియమించలేదు ఇప్పటి వరకు, కాబట్టి చూడాలి. వజాహత్ హబీబుల్లా మొట్టమొదటి సిఐసిగా భారతదేశ చరిత్రలో ఉన్నారు. ఓకేనా. ఎనఫ్. ఈ విధంగా చూడండి. మీకు ఇండియన్ పాలిటీ క్లాసెస్లో మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఇండియన్ పాలిటీ కోర్స్ ఉంటుంది, కంప్లీట్ కోర్స్ ఉంది మీకు. సో ఇండియన్ పాలిటీ కోర్స్లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి చాలా డెప్త్గా చెప్పాను. పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని, అది ఏ పోటీ పరీక్షనా, ఏ స్థాయి పోటీ పరీక్షనా, పాలిటిక్స్కి సంబంధించి కానివ్వండి, కాన్స్టిట్యూషన్కి సంబంధించి కానివ్వండి, ఎటువంటి ప్రశ్న అడిగినా కూడా సులభంగా చేయగలుగుతారు. అందులో కోర్ కాన్సెప్ట్ ఇచ్చాను, ప్రతి టాపిక్ ఇన్ డీటెయిల్గా కవర్ చేశాను. అండ్ అట్ ద సేమ్ టైం కరెంట్ పాలిటీని కూడా అప్డేట్ చేస్తూనే ఉన్నాను. ఉదాహరణకి ఇలా వార్తల్లో నిలిచిన అంశాలు ఉంటాయి కదా, దానికి సంబంధించిన వీడియోని అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. December 2025 వరకు మీకు కరెంట్ పాలిటీ వీడియోస్ని మన ఇండియన్ పాలిటీ కోర్స్లో అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఓకేనా. సో చూడండి. సో మనం ఏదైనా ఒక టాపిక్ని డిస్కస్ చేసినప్పుడు దానికి సంబంధించిన స్క్రిప్ట్ అనేది మీకు కంప్లీట్గా ఇస్తున్నాను. ఏదైనా ఒక టాపిక్, వార్తలు ఇచ్చిన టాపిక్స్ ప్రతిరోజు కూడా మనం మోర్ దాన్ 15 టాపిక్స్, మినిమం ఒక 16-17 టాపిక్స్ అయితే పర్ఫెక్ట్గా డిస్కస్ చేస్తాము. ఒక్కొక్క రోజు 25 టాపిక్స్ కూడా డిస్కస్ చేస్తాము. ఎందుకంటే వార్తలు నిలిచిన అంశాలను బట్టి మనం చూస్తూ ఉంటాము. ప్రతి టాపిక్కి సంబంధించిన స్క్రిప్ట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాక చూపిస్తున్నాను. చాలామంది అభ్యర్థుల కోరిక మేరకి, సార్ ఇది రాయడానికి మాకు సమయం ఎక్కువగా పడుతుంది కాబట్టి PDF అందుబాటులోకి తీసుకురండి అని చెప్పేసరికి ఒక కోర్సును కూడా తీసుకొచ్చాను, డైలీ CA కోర్సు. ఇప్పటికే వేలాది మంది అభ్యర్థులు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఆ కోర్సులో మన క్లాస్ విన్న తర్వాత PDFలని చదవండి, సరిపోతుంది. వార్తలు నిలిచిన ఒక అంశాన్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, దానికి అడిషనల్ పాయింట్స్ని అడిషన్గా ఇస్తున్నాను. ఈ విధమైన స్ట్రాటజీతో కనుక మన ప్రిపరేషన్ కొనసాగించామనుకోండి, ఏ ఎగ్జామినేషన్ అయినా, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఇది మన స్ట్రాటజీ. ఓకేనా. సో ఇదంతా కూడా మనం డిస్కస్ చేసిందే, ఇందాక ఓరల్గా కూడా మీకు డిస్కస్ చేశాను. ఓకేనా, సరిపోతుంది. సమాచారం పొందడం కూడా ప్రాథమిక హక్కే అని సుప్రీంకోర్టు చాలా కేసెస్లో తీర్పుని ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మీరు చూడండి. రైట్. ఇక అభ్యర్థులందరికీ కూడా పేరు పేరున్న ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రతి పర్సన్కి కూడా థ్యాంక్ యూ చెప్పే ఒక సందర్భము. మన జీవీకే స్టడీ సర్కిల్ యానివర్సరీ డే సెలబ్రేషన్స్ని October 5th రోజున చూస్తున్నాము. సో ప్రతి ఏడాది కూడా మీకు నేను చెప్తూనే ఉన్నాను, ఈ విజయంలో పాత్రులైన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ మన యాప్కి, మన క్లాసెస్కి ఇలాగే ఉండాలని ప్రతిరోజు కోరుకుంటూనే ఉంటాను. ఓకేనా.
సో మన జీవీకే స్టడీ సర్కిల్ యానివర్సరీ October 5th. సో రేపు మనం జరుపుకుంటున్నాము. సో ప్రతి ఒక్కరికి కూడా మన యాప్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నందుకు, ఆదరిస్తున్నందుకు ప్రతి అభ్యర్థికి కూడా పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన యాప్లో అందుబాటులో ఉన్న కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిపైన భారీ ఆఫర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో రేపటితో మన యానివర్సరీ డే సందర్భంగా అందిస్తున్న ఆఫర్స్ అన్నీ కూడా రేపటితో క్లోజ్ అయిపోతాయి. ఆల్రెడీ విజయదశమి పండుగ సందర్భంగా ఆఫర్స్ అందించాను, వాటినే కంటిన్యూ చేశాను. సో రేపటితో అన్ని ఆఫర్స్ కూడా క్లోజ్ అయిపోతాయి. ఈరోజే మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్. అందులో కోర్సెస్ అని చూడండి, అందులో కొన్ని శాంపుల్ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. టెస్ట్ సిరీస్కి సంబంధించి అయితే కొన్ని శాంపుల్ టెస్ట్ కూడా ఉంటాయి, రాయండి. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ కఫ్ సిరప్కి సంబంధించి. వాస్తవానికి ఫార్మా లాంగ్వేజ్లో కఫ్ సిరప్ని మనం ఏమంటామంటే ఎక్స్పెక్టోరెంట్ అంటాము. కొన్ని వర్డ్స్ కామన్ యూజ్డ్ టర్మ్స్ అనేవి ఐడియా ఉండాలి. ఎక్స్పెక్టోరెంట్ అంటే కఫ్ సిరప్. యాంటీడోట్ అన్నామనుకోండి, విషానికి విరుగుడుగా ఇచ్చేది. అనాల్జెసిక్ అన్నామనుకోండి, దట్ రిలీజ్ పెయిన్ అంటే పెయిన్ కిల్లర్. ఇటువంటి పదాలు ఖచ్చితంగా చూడండి, అడుగుతారు ఎగ్జామినేషన్లో. యాంటీపైరెటిక్ అన్నాం అనుకోండి, జ్వరం వచ్చినప్పుడు ఇచ్చే సిరప్ మెడిసిన్ ఉంటుంది, అది యాంటీపైరెటిక్. ఓకేనా? సో ఇక్కడ ఎక్స్పెక్టరెంట్ లేదా కఫ్ సిరప్. కఫ్ సిరప్ పట్ల కేంద్ర ప్రభుత్వము కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. భారతదేశంలో ఫార్మా రంగానికి సంబంధించి లేదా ఇలాంటి మెడిసిన్స్కి సంబంధించి మనం ఏదైనా టాపిక్ డిస్కస్ చేసినప్పుడు కొన్ని సంస్థల గురించి చూస్తాము. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ అండ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా, ఈ సంస్థలు రెగ్యులేటరీ బాడీస్గా పనిచేస్తున్నాయి. భారతదేశంలో మెడిసిన్స్కి సంబంధించి కానివ్వండి, అనుమతులు ఇవ్వడము, క్లినికల్ ట్రయల్స్కి అనుమతులు ఇవ్వడము, ఇవన్నీ కూడా. సో నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం కఫ్ సిరప్స్ని ఒక రెగ్యులేషన్స్తో వార్తలు నిలిపింది. ఏం రెగ్యులేషన్స్ అంటే 2 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో మన భారతదేశంలో వాళ్ళకి కఫ్ సిరప్ ఇవ్వకండి, తాగించకండి అని. ఎందుకంటే ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో నమోదైన కేసులు, చిన్నపిల్లల మరణాలు, కఫ్ సిరప్ తీసుకున్న పిల్లలు చనిపోతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్త పాటించండి. 2 years అండ్ బిలో ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలకి కఫ్ సిరప్ ఇవ్వకండి. ఇక్కడ ఆ సిరప్లో ఏదో ఫాల్ట్ ఉంది అని చెప్పట్లేదు. ఆ సిరప్ని తయారు చేయడానికి వాడే అడిటివ్స్ ఉంటాయి కదా, ఆ మిక్సర్స్ ఉంటాయి కదా, అందులో ఫాల్ట్ ఉంది, దానివల్ల చనిపోతున్నారని చెప్పారు. ఇలాంటి సంఘటన మనం లాస్ట్ 2022 ఆ సమయంలో చూసాము. గాంబియా లాంటి దేశాల్లో చిన్న పిల్లలు మరణించారు, 70కి పైగా పిల్లలు మరణించారు. అప్పుడు కారణం ఏంటంటే మన భారతదేశంలోని కొన్ని ఫార్మా కంపెనీలు తయారు చేసిన ఎక్స్పెక్టరెంట్స్ ఉన్నాయి కదా, కఫ్ సిరప్స్ ఉన్నాయి కదా, అక్కడ వాళ్ళ పైన నెగిటివ్ ఇంపాక్ట్ చూపించాయి. ఆ సందర్భంలో కూడా చూసాము. సో మరొకసారి ఇక్కడ రీసెంట్గా కోల్డ్రెఫ్ అండ్ నెక్స్ట్రో అనే సిరప్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకున్న పిల్లలు 10ల సంఖ్యలో మరణించారు. ఓకేనా? ముఖ్యంగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఈ రాష్ట్రాల్లో నమోదైన కేసులను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వము హెచ్చరికలను జారీ చేసింది. ఓకేనా? 2 ఏళ్లలోపు చిన్నారులకు కఫ్ సిరప్ ఇవ్వకూడదని. ఓకేనా? సో హెచ్చరిక జారీ చేసిన సంస్థ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే జేపీ నడ్డా గారు. ఓకేనా? రైట్. సిరప్లలో కల్తీ లేదంట, కాకపోతే వాటిలో వాడిన కొన్ని రసాయనాలు ఉంటాయి కదా, వాటి వల్ల మరణాలు సంభవించి ఉండొచ్చని కేంద్రం భావిస్తోంది. రైట్. డాక్టర్ సలహా లేకుండా చిన్నారులకు అసలు కఫ్ సిరపే వేయకండి. ఇక 2 సంవత్సరాల పిల్లలకైతే అసలు కఫ్ సిరప్ని తాగించకండి అని చెప్పేసి మార్గదర్శకాలు రిలీజ్ చేశారు. ఓకేనా? సరిపోతుంది. ఇక సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఔషధాల నాణ్యతపై పర్యవేక్షణ. 2022 సంవత్సరంలో భారత్ కఫ్ సిరప్ వల్ల 70కి పైగా చిన్నారుల మరణము. అప్పుడు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ అలర్ట్ని కూడా ప్రకటించింది. దురదృష్టం ఏంటంటే మన భారతదేశానికి సంబంధించిన కొన్ని ఫార్మా కంపెనీలు తయారు చేసిన సిరప్స్ అప్పుడు అవి. ఓకేనా? ఇక నెక్స్ట్ మొట్టమొదటి అంతర్జాతీయ ప్రైవేట్ హెలికాప్టర్స్ తయారు చేసే ఒక సంస్థ ఏర్పాటు. ఎక్కడ లొకేషన్ చూడాలి అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రత్యేకతలు చూడాలి. ఇందులో భాగస్వామ్య సంస్థలు ఏంటో చూడాలి. ఎయిర్బస్ అనౌన్స్ చేసింది. ఎయిర్బస్ సంస్థ ప్రముఖ విమానయాన తయారీ సంస్థ, హెలికాప్టర్ తయారీ సంస్థ అని కూడా చెప్పవచ్చు. భారతదేశంలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ సహకారంతో భాగస్వామ్యంతో ఒక ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి. ఆ ప్లాంట్ ఎక్కడ అంటే కర్ణాటకలోని వేమగల్లో కోలార్ ఏరియాలో. మనం ఈ టాపిక్ని సూపర్లేటివ్గా చూడొచ్చు.
కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం. ఏ టాపిక్స్ని? మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే H-125 హెలికాప్టర్ల తయారీ కేంద్రం అనేది వార్తల్లోకి వచ్చింది. ఇండియా ఫస్ట్ హెలికాప్టర్ FAL ఫైనల్ అసెంబ్లీ లైన్ అంటాము. టాటా టు మేక్ ఎయిర్ బస్ H-125. ఓకేనా? సో ఎక్కడ అని అడుగుతారు. రీసెంట్గా ప్రముఖ విమానయాన తయారీ సంస్థ లేదా విమాన తయారీ సంస్థ ఎయిర్ బస్ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రం కోలార్ డిస్టిక్ వేమగల్లో తాము H-125 మోడల్ పౌర హెలికాప్టర్ల ఫైనల్ అసెంబ్లీ లైన్ను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇంకా అక్కడ ప్లాంట్ ఏర్పాటు పూర్తవలేదు, అఫీషియల్గా అనౌన్స్ చేశారు. మరి మేము ఏర్పాటు చేసే ఈ ప్లాంట్కి, ఈ అంతర్జాతీయ ప్లాంట్కి సహకారం అందించే భారతదేశ భాగస్వామి ఎవరు అంటే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ అని కూడా చెప్పారు. ఓకేనా? భారతదేశంలోని తొలి అంతర్జాతీయ హెలికాప్టర్ అసెంబ్లీ కేంద్రంగా అభివృద్ధి చేయబడుతుందంట. ఎనఫ్. ఓకేనా? సో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ భారతదేశంలో తయారయ్యే తొలి అంతర్జాతీయ పౌర హెలికాప్టర్లు. ఈ ప్లాంట్ యొక్క ప్రత్యేకత ఏ వాతావరణంలోనైనా సురక్షితంగా పనిచేసే సామర్థ్యము. ఎనఫ్. సో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ పేరు వినగానే, ఈ సంస్థ పేరు వినగానే రీసెంట్గా మనం ఒక సూపర్లేటివ్ టాపిక్ డిస్కస్ చేసాం. ఆ టాపిక్లో భాగంగా కూడా ఈ సంస్థ గురించి డిస్కస్ చేసాం. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మొరాకో ఇటీవల భారత రక్షణ శాఖ మంత్రిగా ఉన్న రాజ్నాథ్ సింగ్ గారు ఆఫ్రికా ఖండంలోని మొరాకో దేశ పర్యటన చేశారు. ఆ పర్యటనలో భాగంగా భారత్కి మొరాకోకి మధ్యలో రక్షణ సంబంధిత ఒప్పందాలు జరిగినాయి. అందులో భాగంగా భారతదేశం యొక్క తొలి విదేశీ రక్షణ తయారీ కేంద్రం అనేది మొరాకోలో ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పాను. మరి ఆ ప్లాంట్ ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారన్నాను? టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్. గుర్తుపెట్టుకోండి, ఇలా అడుగుతారు క్వశ్చన్స్. మీకు ఏదైనా ఒక టాపిక్ గురించి డిస్కస్ చేసినప్పుడు దానికి సంబంధించిన లింకింగ్ అనేది చేస్తున్నాను. ఒకవేళ సబ్జెక్ట్ అయితే సబ్జెక్ట్ చేస్తున్నాను, దానికి సంబంధించి ప్రీవియస్గా కూడా ఏదైనా ఇంపార్టెన్స్ ఉంటే దాన్ని డిస్కస్ చేస్తున్నాను, అడిషనల్ పాయింట్స్ ఇస్తున్నాను. ఓకేనా? సో చూడండి, సరిపోతుంది. రైట్. H-125 హెలికాప్టర్స్ గురించి కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇది హై ఆల్టిట్యూడ్ మరియు ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్లోనూ సురక్షితంగా పనిచేసే సామర్థ్యం దీని సొంతం అంట. ఓకేనా? సో ఈ ఒప్పందం ఎయిర్ బస్కి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్కి మధ్య కుదిరిన ఒప్పందం. ఈ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి 2023లోనే స్థలం ప్రకటించకుండా ఉంచారు. ఇప్పుడు స్థలాన్ని కూడా ప్రకటించడం జరిగింది. రైట్, సరిపోతుంది. ఇక సిడ్బీ, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సంస్థ 1990 ఇయర్లో ఏర్పాటైంది. లక్నో కేంద్రంగా పనిచేస్తుంది. ఉత్తరప్రదేశ్ యాజ్ హెడ్ క్వార్టర్ ఇట్ ఈస్ వర్కింగ్. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అర్థం చేసుకోండి. భారతదేశంలో చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసము ప్రోత్సాహం అందిస్తున్న ఒక బ్యాంక్. సో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అర్థం చేసుకుంటే మనకు దాని ఉద్దేశం తెలిసిపోతుంది. మరి సిడ్బీ ఇటీవల ఒక కొత్త ప్లాట్ఫామ్ లేదా ఒక పథకాన్ని ప్రారంభించింది, DIA. దీనికి సంబంధించి అంటే MSME సెక్టార్ని ప్రోత్సహించడానికి. సో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ కార్యదర్శి గారు రీసెంట్గా స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపొందించిన డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ అసోసియేషన్స్ అనే ఒక కొత్త పథకాన్ని ప్రారంభించారు. ఎవరు అభివృద్ధి చేశారంటే దీన్ని? సిడ్బీ బ్యాంక్ వారు. ఇది MSME క్లస్టర్ల అభివృద్ధికి నూతన నమూనాను సూచిస్తుంది. MSME భారతదేశంలో పరిశ్రమల రంగంలో ఉపాధి అవకాశాలు మనం చూస్తూ ఉంటాం. పరిశ్రమల రంగం కల్పిస్తున్న ఉపాధిని గనక మనం అబ్జర్వ్ చేస్తే అత్యధికంగా పరిశ్రమల రంగంలో MSMEయే ఉపాధిని కల్పిస్తుంది. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, మనం ఉద్యమ్ పోర్టల్ అని గతంలో చూసాము. MSME క్లస్టర్ల అభివృద్ధికి ఇది సహకారం అందిస్తుందంట. డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ అసోసియేషన్స్ ప్రారంభించిన సంస్థ సిడ్బీ. ఓకేనా, సరిపోతుంది. న్యూఢిల్లీలో రీసెంట్గా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న MSME క్లస్టర్ల సామర్థ్యాన్ని పెంచడం అనేది ఉద్దేశము. కంపెనీల సంఘాల ద్వారా సమాఖ్య అభివృద్ధిని ప్రోత్సహించడం అనేది ఉద్దేశము. సో DIA పథకం ముఖ్య లక్షణాలు ఏంటంటే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంఘాలకు నైపుణ్యం, మౌలిక సదుపాయాల రూపంలో బలాన్ని అందించడము. క్లస్టర్ల అభివృద్ధిలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని,
స్థానిక సామర్థ్యాన్ని ప్రోత్సహించడము. ఓకేనా. సెల్ఫ్ సస్టైనింగ్ అభివృద్ధి మోడల్కు ప్రోత్సాహం ఇవ్వడము. ఇక సిడ్బీకి సంబంధించి 1990 ఇయర్లో ఏదైనా ఒక సంస్థ గురించి డిస్కస్ చేసినప్పుడు ఆ సంస్థకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను, అడిషనల్ పాయింట్స్గా ఇస్తున్నాను. ఎప్పుడు ఏర్పాటైంది, ప్రధాన కేంద్రం ఎక్కడ, ఉద్దేశం ఏంటి, అలాగా. ఓకేనా. ఇప్పటి వరకు సిడ్బీ వారు చాలా ఇంపార్టెన్స్ ఉన్న స్కీమ్స్లో భాగస్వాములు అయ్యారు. స్మైల్, ఆస్పైర్, ప్రయాస్, ఉద్యమ మిత్ర ఇలాంటివి. ఓకేనా. సో ఎంఎస్ఎంఈస్ భారతదేశంలో అత్యధికంగా పరిశ్రమల రంగంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఒక విభాగము. ఇక నెక్స్ట్ ఏడిబి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ అంటాము. ఏడిబి 1966 ఇయర్లో ఏర్పాటైన ఒక అంతర్జాతీయ బ్యాంకు. అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తుంది కాబట్టి. మనీలా లేదా మాండలియాంగ్ ఫిలిప్పీన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. మరి ఏడిబిలో ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 69 సభ్య దేశాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఇంపార్టెంట్. 69వ సభ్య దేశంగా 2024 సంవత్సరం ఇయర్ ఎండింగ్లో ఒక దేశాన్ని చూస్తాం, అదే ఇజ్రాయెల్ నాన్ రీజనల్ మెంబర్గా ప్రత్యేకతతో చేరింది. ఇక ఏడిబికి ప్రస్తుతం చీఫ్గా మసాతో ఖండా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తను ఇటీవల వార్తల్లో వ్యక్తిగా మనం చూసాము. మరి ఏడిబి మన భారతదేశంలో చాలా వరకు కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులకు రుణాల మంజూరు చేయడం అనేది తరచూ వార్తలు చూస్తున్నాం, వింటున్నాం, ఎగ్జామినేషన్లో అడుగుతున్నారు కూడా. ఇక్కడ ఇందోర్ యొక్క ప్రత్యేకత ఏంటి? భారతదేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక సిటీ. మనం స్వచ్ఛ భారత్కి సంబంధించి చూస్తున్నప్పుడు, లేదా స్వచ్ఛ సర్వేకి సంబంధించి చూస్తున్నప్పుడు, లేదా ఇండియాస్ క్లీనెస్ట్ సిటీ అనగానే మనకు గుర్తొచ్చేది ఇందోర్. భారతదేశంలో భిక్షాటనను నిర్మూలించిన మొట్టమొదటి నగరం ఇందోర్. అక్కడ అభివృద్ధి కోసం, మెట్రో రైల్ ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం ఏడిబి $190 మిలియన్ రుణాన్ని మంజూరు చేస్తూ వార్తల్లోకి వచ్చింది. సింగిల్ లైన్లో చూడండి, ఏడిబి అప్రూవ్స్ $190 మిలియన్ లోన్ ఫర్ ఇందోర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్. సరిపోతుంది, ఒక రుణ మంజూరు. ఓకేనా. సో ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ భారతదేశం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇందోర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అభివృద్ధికి సుమారు 1,590 కోట్ల రూపాయల రుణాన్ని ఆమోదించింది. ఈ ప్రాజెక్టు పర్యావరణ అనుకూల సమగ్ర నగర రవాణా వ్యవస్థను మెరుగుపరచడం లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఓకేనా. సో సరిపోతుంది. 2030 జనవరి వరకు ఈ ప్రాజెక్టు పూర్తవుతుందంట. మెట్రో రైల్ ప్రాజెక్ట్ లక్ష్యాలు: నగర రవాణా వ్యవస్థను మెరుగుపరచడం, కాలుష్య నియంత్రణ, ట్రాఫిక్ భారాన్ని తగ్గించడం, పర్యావరణ హితమైన రవాణా ఎంపికలు. ఇక ఏడిబికి సంబంధించిన అడిషనల్ పాయింట్స్, జీకే పాయింట్స్. పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా పాయింట్స్ అడుగుతూ దాన్ని స్టాటిక్ సబ్జెక్ట్ లింక్ చేస్తూ జీకే పాయింట్స్ని కూడా అడిషన్గా ఇస్తున్నారు. అందువల్ల క్వశ్చన్ అనేది చాలా కాంప్లెక్స్గా మనకు కనబడుతుంది, టఫ్గా కనిపిస్తుంది. ఈ విధమైన స్ట్రాటజీతో మనం వెళ్ళామనుకోండి, ఏ ప్రశ్న అయినా సులభంగా కనబడుతుంది. ఇక సరల్ అనే ఒక టూల్ రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఈ టూల్ని ఎవరు పరిచయం చేశారు, తీసుకొచ్చారంటే అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, NRF. మరి సరల్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటో చూడాలి, దీని యొక్క ఉద్దేశం ఏంటో చూస్తే సరిపోతుంది. శాస్త్రీయ పరిశోధనలను సులభతరం చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనం అంటే ఇది. శాస్త్రీయ పరిశోధనలు ఏవైతే ఉంటాయో వాటిని సులభతరం చేసే AI టూల్. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మీద. అటువంటి కృత్రిమ మీద పైన ఆధారపడి అంశము. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనగానే మనకు 2023 గుర్తుకు రావాలి. సరల్ టూల్ను ప్రారంభించింది. ఉద్దేశం శాస్త్రీయ పరిశోధన పత్రాలను, మనకు రీసెర్చ్ పేపర్స్ ఉంటాయి కదా, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కానివ్వండి, సైంటిస్టులు రాసే రీసెర్చ్ పేపర్స్ ఉంటాయి కదా, అవి సులభతరంగా కామన్ పీపుల్ కూడా అర్థం చేయించాలి అనే ఉద్దేశంలో భాగంగా సరళంగా. సో ఇక్కడ పరిశోధన పత్రాలను సాధారణ పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా మార్చడం దీని ముఖ్య ఉద్దేశము. సరల్ అంటే సింప్లిఫైడ్ అండ్ ఆటోమేటెడ్ రీసెర్చ్ యాంప్లిఫికేషన్ అండ్ లెర్నింగ్. సరల్ ఫుల్ ఫామ్ ఏంటి? ఇది ఒక AI ఆధారిత సాధనం. క్లిష్టమైన పరిశోధన పత్రాలను సులభమైన సారాంశాలుగా మార్చుతుందంట. అభివృద్ధి చేసిన సంస్థ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. ఇక శాస్త్రీయ జ్ఞానాన్ని ప్రజలు, విధాన నిర్ణేతలు మరియు పరిశ్రమలకు అందుబాటులోకి తేవడం, సులభంగా అర్థం చేయించడం అనేది ఉద్దేశము. సరిపోతుంది. AI సహాయంతో పరిశోధన పత్రాల నుంచి ప్రధాన అంశాలు వెలికి తీస్తుంది, ఇది జిస్ట్ ఇస్తుంది అన్నట్టు. వీడియోలు, పాడ్కాస్టులు, పోస్టర్స్, ప్రజెంటేషన్స్ తయారు చేసి విస్తృతం వ్యాప్తి కల్పించడము.
ఇక అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ 2023లో ఏర్పాటు. ప్రధాన లక్ష్యం భారతదేశంలో పరిశోధన ఆవిష్కరణలను ప్రోత్సహించడము. ఓకేనా, ఎన్ఎఫ్. ఇక భారతదేశంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 జూలై 29, 2020 నుండి అమల్లోకి వచ్చింది. ఓకేనా. ఇక సర్క్రీక్ ప్రాంతం అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది మరొకసారి. వాస్తవానికి 1960s నుండి తరచూ వివాదాస్పద ప్రాంతంగా వార్తల్లోకి వస్తుంది. ఈ సర్క్రీక్ విషయంలో, ఈ ప్రాంతం విషయంలో ఇటీవల భారత రక్షణ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న రాజ్నాథ్ సింగ్ గారు పాకిస్తాన్ని హెచ్చరించారు. ఈ సర్క్రీక్ ప్రాంతంలో గనక మీ కదలికలను గనక మేము గుర్తించామంటే ఖచ్చితంగా దాని యొక్క ఫలితం మా నుండి రియాక్షన్ని మీరు ఎదుర్కోవాల్సిందే అని చెప్పేసేసి. కాబట్టి వార్తలో నిలిచిన ఒక ప్రాంతం, ఏదైనా ఒక వార్తలో నిలిచిన ప్రాంతం గురించి మనం డిస్కస్ చేసినప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన లొకేషన్ని మీకు చూపిస్తున్నాను. మ్యాప్ పాయింటింగ్, దేశాల గురించి డిస్కస్ చేస్తే దేశాలను చూపిస్తున్నాను, లేదా ఏదైనా వివాదాస్పదమైన ప్రాంతం కానీ విపత్తు సంబంధిత అంశంతో వార్తలించిన ప్రాంతం కానీ వార్తలోకి వచ్చిందంటే దాని గురించి మ్యాప్ పాయింటింగ్. సో ఇక్కడ మనం ఇండియా మ్యాప్లో చూస్తే గుజరాత్ రాష్ట్రం ఐడియా ఉంది కదా. సో గుజరాత్ రాష్ట్రం అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాంతంలో గుజరాత్ రాష్ట్రం అనేది పాకిస్తాన్తో సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాల్లో ఒక రాష్ట్రము. పాకిస్తాన్ దేశంతో సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాల్లో ఒక రాష్ట్రము గుజరాత్. అలా గుజరాత్కి పాకిస్తాన్ నుండి వచ్చిన ఈ సముద్ర ప్రాంతం ఉంటుంది కదా, కమనగి సముద్ర ప్రాంతం, అక్కడ ఉండే ఒక ఏరియా సర్క్రీక్. అక్కడ పాకిస్తాన్ కదలికలను పెంచిందంట. ఓకేనా, ఒక స్ట్రిప్ ఆఫ్ వాటర్ ఇది. సర్క్రీక్ మే బీ ఏ స్మాల్ స్ట్రిప్ ఆఫ్ వాటర్ బట్ ఇట్ హోల్డ్స్ ఇమెన్స్ ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ ఫర్ బోత్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఓకేనా. సో భారత రక్షణ శాఖ మంత్రి ఇటీవల సర్క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ సైనిక కదలికలపై తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఏవైనా దురుద్దేశపూర్వక చర్యలకు భారత్ నుండి దృఢమైన ప్రతిస్పందన వస్తుందని స్పష్టం చేశారు. సర్క్రీక్ సుమారు 95 కిలోమీటర్ల పొడవైన ఒక వాటర్ బాడీ. ఓకేనా, దీన్ని బాన్గంగా అని కూడా పిలిచేవారు. ఓకేనా, సముద్రపు నీరు నదీ జలాలతో కలిసిపోతుంది ఇది. రైట్. సో భారత్ పాకిస్తాన్ సరిహద్దు వద్ద ఉంది, గుజరాత్ ఏరియాలో. భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రం కచ్ ప్రాంతంలో పాకిస్తాన్లో సింధు ప్రావిన్స్ నుంచి వేరు చేస్తుంది. రైట్. సో సర్క్రీక్ వివాదం 1969లో మొదలై ఇప్పటికీ పూర్తిగా పరిష్కారం కానటువంటి ఒక అంశము. సముద్ర సరిహద్దుల ఖచ్చితమైన గీతలపై భారత పాకిస్తాన్ మధ్య భిన్నాభిప్రాయాలు ఉండడం అనేది కూడా కారణము. 1965, 1971 యుద్ధాల తర్వాత ఈ ప్రాంతం మరింత సున్నితంగా మారిందంట. ఇక నెక్స్ట్ ఒక జాతీయ స్థాయిలో ఇంపార్టెన్స్ ఉన్న ఒక కాన్ఫరెన్స్ లేదా సదస్సు వార్తల్లోకి వచ్చింది. ఎవరు నిర్వహించారు, ఉద్దేశం ఏంటో చూస్తే సరిపోతుంది. 3 అక్టోబర్ నిన్నటి రోజున ప్రారంభమైంది, ఈరోజు 4th అక్టోబర్ రోజున ముగిసింది. గాంధీనగర్ గుజరాత్ రాష్ట్రంలో గుజరాత్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఒక కాన్ఫరెన్స్. సో గుజరాత్లోని గాంధీనగర్ మహాత్మా మందిర్ వేదికగా జరిగింది. నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, భూ పరిపాలనకు సంబంధించి, విపత్తు నిర్వహణకి సంబంధించి జరిగిన ఒక జాతీయ సదస్సు, కాన్ఫరెన్స్. ఓకేనా. ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఎవరు నిర్వహించారంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ గుజరాత్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించడం జరిగింది. ఓకేనా. సో జాతీయ భూ పరిపాలన మరియు విపత్తు నిర్వహణ సదస్సు 2025 అక్టోబర్ 3, 4 ఈ రోజుతో ముగిసింది. ఎక్కడ జరిగిందో చూడండి. నిర్వాహకులు ఎవరు ఇందాక చెప్పాను. లక్ష్యం భారతదేశ వ్యాప్తంగా ల్యాండ్ మేనేజ్మెంట్ అండ్ విపత్తు నిర్వహణ వ్యవస్థలకు సంబంధించి అవగాహన కల్పించడము. మేధావులు అందరూ కూడా హాజరయ్యారు. ఒకవేళ అనుకోని విపత్తు సంభవించినప్పుడు ప్రతిస్పందన ఎలా ఉండాలి, ఇటువంటి వాటిపై డిస్కస్ చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి అధికారులు, నిపుణులు పాల్గొని వారి అనుభవాలను పంచుకోవడం జరిగింది. ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి. సాంకేతికతను విపత్తు నిర్వహణ విషయంలో ఎలా వినియోగించుకోవాలి, ఇటువంటివన్నీ కూడా ఇక్కడ డిస్కషన్స్ జరిగినాయి. పునరావాసం ఎలా ఉండాలి, ఇలాంటివి. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ ఇది 1999 ఇయర్లో ఏర్పాటైంది. సరిపోతుంది. ఇక అబ్జర్వ్ చేస్తే డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ భారతదేశంలో 2008 సంవత్సరంలో ప్రారంభమైంది. ఓకేనా, సరిపోతుంది. ఇక నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఒక చట్టబద్ధంగా ఏర్పడిన సంస్థ. 2005 సంవత్సరం ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా భారత ప్రధాని గారు ఉంటారు. ఇక నెక్స్ట్ మోడల్ యూత్ గ్రామ సభ అనే అంశము. గ్రామ సభ మనం అబ్జర్వ్ చేస్తే పంచాయతీరాజ్ దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 40లో పంచాయతీరాజ్ గురించి మనం చూస్తాము. కానీ పంచాయతీరాజ్ వ్యవస్థను రాజ్యాంగబద్ధం చేసింది మాత్రము, మ్యాండేటరీ చేసింది మాత్రము
73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు. ప్రతి ఏడాది కూడా మనం ఏప్రిల్ 24ని పంచాయతీరాజ్ దివస్గా నిర్వహించుకుంటాము. ఇకపోతే రాజ్యాంగంలో షెడ్యూల్ 11 పంచాయతీలకు సంబంధించి లేదా స్థానిక పరిపాలనకు సంబంధించి అధికారాలు మనం చూస్తాము. షెడ్యూల్ 11 73rd అమెండ్మెంట్ ద్వారా చేర్చారు. ఇక షెడ్యూల్ 12 ఏమో మున్సిపాలిటీస్, ప్రస్తుతానికి అది అప్రస్తుతం. ఇకపోతే గ్రామసభ అనే అంశము ఆర్టికల్ 243A భాగంగా చూస్తాం. గ్రామసభలో సభ్యులు ఎవరు అంటే గ్రామంలోని ప్రజలందరూ కాదు, గ్రామంలోని ఓటర్లందరూ. ఇటువంటి పాయింట్ చూడండి, మీరు పాలిటీలో క్లారిటీగా చెప్పాను. సో మోడల్ యూత్ గ్రామసభ అంటే చిన్ననాటి నుండే యువతకి లేదా యుక్త వయస్సు నుండే గ్రామసభ గురించి, గ్రామ పరిపాలన గురించి అవగాహన ఉండాలి అనే ఉద్దేశంలో భాగంగా స్థానిక పాలనలో విద్యార్థుల భాగస్వామ్యం పెంచడంలో భాగంగా ఒక మోడల్ యూత్ గ్రామసభ అనే ఇనిషియేటివ్ని రీసెంట్గా ప్రారంభించారు, అవగాహన కార్యక్రమము. ఓకేనా? సో భారత ప్రభుత్వం రీసెంట్గా దేశవ్యాప్తంగా మోడల్ యూత్ గ్రామసభ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. సో ప్రధాన ఉద్దేశం ఏంటంటే విద్యార్థులను గ్రామ పాలన, స్థానిక స్వయం ప్రభుత్వ వ్యవస్థలతో పరిచయం చేయడము. మా గ్రామసభ సమావేశాల ద్వారా విద్యార్థులు గ్రామాభివృద్ధి ప్రణాళికలు, ప్రజాపాలన విధానం గురించి అవగాహన పొందుతారు. ఓకేనా? సరిపోతుంది. సో ఇక్కడ పాఠశాలల్లో రైట్. సో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా శ్రీ రాజీవ్ రంజన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా? ఇక ఈ వ్యర్థాల ఆరోగ్య ప్రమాదాలు అన్నీ ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ప్లాస్టిక్ పొల్యూషన్ కానివ్వండి, ఇలాంటివి తరచూ వింటూ ఉంటాం. ఇక్కడ ఈ వేస్ట్ అంటే ఉదాహరణ చెప్తాను. ఒకప్పుడు మన ఇంట్లో పాత టీవీ ఉండేది, పోర్టబుల్ టీవీ బాక్స్ లాగా. ఇప్పుడు వాటి స్థానాల్లో టెక్నాలజీ అనేది మనం చూస్తున్నాము. ఎల్ఈడి టీవీలు కానివ్వండి, 4K టీవీలు కానివ్వండి, చాలా సన్నగా ఉండే స్క్రీన్స్, వాల్ మౌంటింగ్స్ వస్తున్నాయి. మరి కొత్త టీవీ మనం కొన్నప్పుడు పాత టీవీ పరిస్థితి ఏంటి? అది ఈ వేస్ట్. మనం పారేయడము, పక్కకు పెట్టడము, కొంతకాలం తర్వాత డస్ట్బిన్లో వేయడము చేస్తాము. మనం వాడిన మొబైల్ ఫోన్, కొత్త మొబైల్ తీసుకున్న తర్వాత పాత మొబైల్ పనిచేయనప్పుడు ఏం చేస్తాం? పారేస్తాము. సో ఇవన్నీ ఈ వేస్ట్. ఈ వేస్ట్కి సంబంధించి కొన్ని అంతర్జాతీయ స్థాయిలో ఒప్పందాలు కూడా జరిగినాయి, కన్వెన్షన్ జరిగినాయి. మరి అటువంటి ఈ వేస్ట్ ఉత్పత్తి విషయంలో ఎలక్ట్రిక్ వేస్ట్ ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్నారు, నివేదికలు చెప్తున్నాయి. అదేంటో చూడండి. సో భారత్లో 2025 సంవత్సరంలో 2.2 మిలియన్ టన్నుల ఈ వేస్ట్ ఉత్పత్తి అయిందంట. చైనా, అమెరికా తర్వాత ప్రపంచంలో ఈ వేస్ట్ ఉత్పత్తిలో భారతదేశం 3వ స్థానంలో ఉంది. 2017-18లో 0.71 మిలియన్ టన్నుల ఈ వేస్ట్ ఉంటే 2025కి 2.2 మిలియన్ టన్నుల ఈ వేస్ట్ ఉత్పత్తి అయింది. అంటే 150% వృద్ధి సాధించింది. ఇది ఏదో పాజిటివ్ గ్రోత్ రేట్ అని అనుకోకండి. ఈ వేస్ట్ ఉత్పత్తి పెరుగుతుంది అంటే దాన్ని మనము మేనేజ్ చేయడానికి, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ చేయడానికి చర్యలు తీసుకోవాలి. ఓకేనా? దేశంలోని 65 నగరాలు 60% ఈ వేస్ట్ ఉత్పత్తిని చేస్తాయి. ప్రధాన కేంద్రాలు ఢిల్లీ, మొరాదాబాద్, భివాండి. దేశంలో 322 ఫార్మల్ రీసైక్లింగ్ యూనిట్లు ఉన్నాయి. కానీ మొత్తం వ్యర్థాల్లో 50% కంటే తక్కువగానే ఇప్పటికీ అనధికారికంగా చేస్తున్నారు. ఓకేనా? సో ఈ వేస్ట్ వల్ల జరిగే కాన్సిక్వెన్స్ ఏంటి అవన్నీ కూడా. ఓకేనా? రైట్. ఈ వేస్ట్ రూల్స్ మొదటిసారి 2011లో అమల్లోకి వచ్చినాయి మన భారతదేశంలో. అమెండ్మెంట్ చేశారు 2022లో. ఇకపోతే భారతదేశంలో ఈ వేస్ట్కి సంబంధించి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు పర్యవేక్షణ బాధ్యతలు, రెగ్యులేషన్స్ ఇస్తూ ఉంటారు. ఇకపోతే బేసల్ కన్వెన్షన్, ఇయర్ ఇంపార్టెంట్. మీరు ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకాలజీ సబ్జెక్ట్లో భాగంగా చాలా కన్వెన్షన్స్ గురించి చూస్తారు. బేసల్ కన్వెన్షన్ ఏ సంవత్సరం అంటారు? 1989. దీనికి సంబంధించి అంటే హానికర వ్యర్థాల అంతర్జాతీయ రవాణాను నియంత్రించే అంతర్జాతీయ ఒప్పందము. ఓకేనా? సరిపోతుంది. ఇక వేస్ట్ టు ఆర్ట్ వాల్ అనే అంశంతో నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ వార్తల్లోకి వచ్చింది. ఇటువంటి చూడాలి. వేస్ట్ టు వెల్త్ జనరేషన్, వేస్ట్ టు యూస్ఫుల్, ఇటువంటివి రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే ఇలాంటి ఒక అంశాన్ని మనం భారతదేశంలో మొట్టమొదటి రూరల్ గార్బేజ్ కేఫ్ని చూస్తాము. గ్రామీణ ప్రాంతాల్లో చెత్తకి సంబంధించి ప్లాస్టిక్ వేస్ట్ని అడ్డుకట్ట వేయడానికి ఒక గార్బేజ్ కేఫ్ మైన్పాట్ అనే ఒక విలేజ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రము. దానిపైన మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఒక క్వశ్చన్ కూడా ఇచ్చాను. సో ఇటువంటి చూడండి, కొన్ని గ్రామీణ ప్రాంతాల గురించి మోడల్గా నిలుస్తుంది అంటే అవి ఇంపార్టెంట్. సో ఇక్కడ వేస్ట్ టు ఆర్ట్ వాల్
నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక ఆవిష్కరణతో వార్తల్లోకి వచ్చి మీరు వార్తాపత్రికలో చూడొచ్చు. నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ వేస్ట్ టు ఆర్ట్ వాల్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రీసెంట్గా సత్రంజిపురా జోన్లోని ప్రేమ్నగర్ వద్ద ప్రారంభించింది. లక్ష్యం ఏంటంటే నగర సౌందర్యవర్ధకత, శుభ్రతపై అవగాహన, వ్యర్థాల రీసైక్లింగ్ని ప్రోత్సహించడము. వేస్ట్ టు ఆర్ట్ వాల్ నాగ్పూర్ ఎన్ఎఫ్. ఓకేనా. పట్టణ శుభ్రత మరియు రీసైక్లింగ్ పైలట్ ప్రాజెక్ట్. వ్యర్థ పదార్థాలను తిరిగి ఉపయోగించి ఆర్ట్ వాల్స్గా రూపకల్పన చేస్తున్నారు. మంచి బ్యూటిఫుల్ వాల్స్గా చిత్రీకరించడం, అట్రాక్ట్ చేయడము. ఈ వేస్ట్ అంతా పారేస్తే ఏం రాదు, ఇలానే చేద్దామని చెప్పేసి. ఓకేనా. సో సరిపోతుంది. ఇక టైఫోన్ బుయాలోయ్ రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. తుఫానులు అవి సంభవించే ప్రాంతం ఆధారంగా ప్రపంచంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలువబడతాయి. ఉదాహరణకు ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్ర ప్రాంతంలో సంభవించే తుఫాన్లను సైక్లోన్స్ అంటాము. సైక్లోన్స్ గుర్తుపెట్టుకోండి. ఇకపోతే వెస్టర్న్ పసిఫిక్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సంభవించే తుఫాన్లను టైఫూన్స్ అంటాము, ముఖ్యంగా చైనా ఇటువంటివి. ఇక ఈస్టర్న్ పసిఫిక్, అట్లాంటిక్ ఓషన్, ఈ పరిసర ప్రాంతాల్లో అక్కడ సంభవించే తుఫాన్లను హరికేన్స్ అంటాము, యుఎస్ఏ, మెక్సికో ఆ ప్రాంతాల్లో. ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ ప్రాంతాల్లో సంభవించే తుఫాన్లను విల్లీస్ అంటాము. గుర్తుపెట్టుకోండి, మీకు జాగ్రఫీ సబ్జెక్ట్లో కాన్సెప్ట్లో ఇది ఇంపార్టెంట్, స్టాటిక్ పార్ట్. కానీ ఇటీవల వార్తల్లో నిలిచిన తుఫాన్లు ఏవైతే ఉంటాయో, టైఫూన్స్ ఏవైతే ఉంటాయో, సైక్లోన్స్ ఏవైతే ఉంటాయో, హరికేన్స్ ఏవైతే ఉంటాయో, విల్లీస్ ఏవైతే ఉంటాయో, వాటి పేరు చూడండి, ఏ ప్రాంతంపై ప్రభావాన్ని చూపించింది. ఎన్ఎఫ్. ఎంతమంది చనిపోయారు, ఎంత ఆర్థిక నష్టం అని అడిగారు. ఇటీవల సంభవించిన టైఫూన్ బుయాలోయ్ ఏ ప్రాంతాన్ని ఇంపాక్ట్ చేసింది? వియత్నాం. ఎన్ఎఫ్. ఇటీవల ఇలాంటివి చాలా వరకు మనం డిస్కస్ చేస్తున్నాము. ఓకేనా. సో వియత్నాంలో రీసెంట్గా బుయాలోయ్ కారణంగా చాలామంది మరణించారు, ఆస్తి నష్టం కూడా జరిగింది. ఓకేనా. రైట్. నార్త్ వెస్ట్ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఒక ఉష్ణమండల తుఫాన్ ఇది. ఓకేనా. గరిష్ట స్థాయిలో కేటగిరీ 2 ఈక్వాలెంట్ బలాన్ని సాధించిందంట. సరిపోతుంది. ఓకేనా. రైట్. ఇక స్విట్జర్లాండ్ భూలోక స్వర్గంగా మనం చూస్తూ ఉంటాము. స్విట్జ్కి వెళ్ళడం అనేది ఒక డ్రీమ్గా ఉంటుంది చాలామందికి. అటువంటి స్విట్జర్లాండ్ ఎప్పుడో మంచుతో కప్పబడి మంచి సుందర ప్రదేశాలకు నిలయమ్మ. కానీ ఇప్పుడు ఏంటంటే దురదృష్టవశాత్తు మారుతున్న కాలానికి అనుగుణంగా వాతావరణం కూడా మారుతోంది. జస్ట్ బికాజ్ ఆఫ్ యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్. మానవుడు చేస్తున్న తప్పిదం తన స్వలాభం కోసం, స్వప్రయోజనాల కోసము చాలా వరకు గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్కి కారణమవుతున్నాడు. అది గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతుంది. గ్లోబల్ వార్మింగ్ కాస్త క్లైమేట్ చేంజ్కి దారితీస్తుంది. వాతావరణ మార్పు ఎలాంటి కాన్సిక్వెన్స్ని చూపిస్తుంది అంటే, ఉదాహరణకు తువాలు తుడుచుకు పెట్టుకుపోతుంది అన్నాను. ప్రపంచంలోనే ఫస్ట్ డిజిటల్ కంట్రీకి అతి త్వరలో వాళ్ళు మునిగిపోతున్నారు. పాపం దేశం మునిగిపోతుంది. ఇటీవల వన్వాటు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ని ఆశ్రయించింది రైట్స్ కోసము, పర్యావరణ హక్కుల కోసము. ఇలా చెప్పుకుంటూ పోతే ఇండోనేషియా రాజధాని జకార్తా కానీ నుసంతరాకు షిఫ్ట్ అవుతుంది బికాజ్ ఆఫ్ రైజ్ ఇన్ సీ లెవెల్, వాతావరణ మార్పు కారణంగా. ఇప్పుడు స్విట్జర్లాండ్లో హిమనదాలు ఉంటాయి కదా, గ్లాషియర్స్ ఉంటాయి కదా, కరిగిపోతున్నాయంట. సో స్విట్జర్లాండ్ ఎక్కడ ఉంటుంది? మీకు ఏదైనా దేశం గురించి చూపించినప్పుడు లొకేషన్ చూపిస్తున్నాను. ఇక అబ్జర్వ్ చేస్తే 2024-25లో స్విస్ హిమనదులు మొత్తం మంచు భారంలో, అంటే అక్కడ మంచు ఉంటుంది, అందులో 3% కోల్పోయినాయి, అంటే కరిగిపోయినాయి. ఓకేనా. ఇది రికార్డులో 4వ అతిపెద్ద కరగడం అంట రీసెంట్ రిపోర్ట్ చెప్తున్నాయి. ఇక స్విట్జర్లాండ్ ఎక్కడ ఉంటుంది? మధ్య యూరప్లో ఉన్న ఒక ప్రాంతము, ల్యాండ్ లాక్డ్ కంట్రీ. యూరప్ హైడ్రోగ్రాఫిక్ సెంటర్ వద్ద ఉంటుంది. ఓకేనా. రాజధాని అబ్జర్వ్ చేస్తే బెర్న్ పరిపాలన రాజధాని, లసానే న్యాయ రాజధాని. పొరుగు దేశాలు సరిహద్దును పంచుకుంటున్న దేశాలు ఏంటి అని చెప్పేసి. ఓకేనా. ల్యాండ్ లాక్డ్ కంట్రీ స్విట్జర్లాండ్. బట్ ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్స్లో స్విట్జర్లాండ్ ఒకటి. ఇక పంజాబ్లో వరి పంటలకు ఇటీవల హల్దీ రోగ్, ఫాల్స్ స్మట్ డిసీజ్ అనేది రావడం జరిగిందంట. సో విపరీతంగా పడుతున్న వర్షాల కారణంగా కన్సిక్వెన్స్గా మనం చూసాము. సో ఇటీవల ఫాల్స్ స్మట్ ఆఫ్ రైస్ లేదా ఫాల్ట్ స్మట్ డిసీజ్ వరి పంటలో కనబడుతోంది. సో దానికి కారణం ఏంటో, ఒక శిలీంధ్రము, దాని పేరేంటి అని కూడా అడుగుతారు. ఏదైనా వ్యాధుల గురించి, ఆ వ్యాధులకు అడ్డుకట్ట వేయడానికి జరుగుతున్న పరిశోధనల గురించి మనం చూస్తున్నప్పుడు దానికి సంబంధించి పేర్లు చూడాలి. వ్యాధి అయితే ఆ వ్యాధికి కారకం ఏంటి, అటువంటివి. సో పంజాబ్లో కురిసిన అపరిమిత వర్షాలు, వరదలు రైతులు యాంటీ ఫంగల్ మందులు పిచికారీ చేయకుండా అడ్డుకున్నాయి.
యాంటీ ఫంగల్ మందులు పంటలపై వేయకుండా అకాల వర్షాలు కానివ్వండి, అపరిమిత వర్షాలు కానీ అడ్డుకున్నాయి. సో ఈ పురుగుల మందులు చల్లితే మళ్ళీ వెంటనే వర్షానికి కొట్టుకుపోతుంది, కాబట్టి అలా చేయకుండా జరిగింది. దీని ఫలితంగా వరి పంటలో పొలాల్లో ఫాల్స్ మట్ అనే ప్రధాన ఫంగల్ వ్యాధి వ్యాప్తి చెందుతుంది విపరీతంగా. ఆటోమేటిక్గా ప్రొడక్షన్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది అది. స్థానికంగా దీన్ని హాల్దీ రోగ్ అని పిలుస్తారు. వ్యాధి లక్షణాలు: ఫాల్స్ మట్ వ్యాధి ఒక శిలీంధ్రం కారణంగా వస్తుంది. ఆ శిలీంధ్రం పేరేంటి అంటారు? ఉస్టిలా గినాయిడియా వైరెన్స్ అనే శిలీంధ్రం ద్వారా. ఇది వరికి సంబంధించి ఫ్లవరింగ్ స్టేజ్లో వస్తుంది. ఓకేనా, సరిపోతుంది. సో ప్రొడక్షన్ ఇంపాక్ట్ అవుతుంది, వరి పంట ఉత్పత్తి తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా ఎకానమీలో కూడా మనము దీని ఇంపాక్ట్ చూస్తాము ఇటువంటివి. ఓకేనా, లైఫ్ స్టాక్ పైన ఇంపాక్ట్ కానివ్వండి, పంట పొలాలపైన ఇంపాక్ట్ కానివ్వండి కనబడితే అవి ఎకానమీ పైన అల్టిమేట్గా ఇంపాక్ట్ పడతాయి, ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఓకేనా, రైట్. ఇక నాసా అమెరికాకు సంబంధించి అంతరిక్ష పరిశోధనలు చేసే సంస్థ. మన ఇండియాకి ఇస్రో ఎలాగో, జపాన్కి జెక్సా ఎలాగో, రష్యాకి రాస్కాస్మోస్ ఎలాగో, అమెరికాకి నాసా లాగా. సో ఇక్కడ నాసా ఐఎంఏపీ మిషన్తో వార్తల్లోకి వచ్చింది. ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఐఎంఏపీ మిషన్. ఐఎంఏపీ అంటే ఏంటంటే ఇంటర్స్టెల్లార్ మ్యాపింగ్ అండ్ యాక్సలరేషన్ ప్రోబ్. ఎవరికి సంబంధించింది? నాసాకి సంబంధించి. మరి దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే హీలియోస్ఫెరిక్ రహస్యాల అన్వేషణ. హీలియోస్ఫియర్ రహస్యాలను అన్వేషించడానికి ఈ ఐఎంఏపీ అనే ఒక మిషన్తో ఎవరు వార్తల్లోకి వచ్చారంటే అమెరికా సంబంధించిన నాసా. ఎనఫ్. ఓకేనా. సో నాసా తాజాగా ఇంటర్స్టెల్లార్ మ్యాపింగ్ అండ్ యాక్సిలరేషన్ ప్రోబ్ మిషన్ను విజయవంతంగా ప్రయోగించిందంట. ప్రధాన ఉద్దేశము సూర్యుడి నుంచి వచ్చే కణాలు ఎలా శక్తిని పొందుతున్నాయి మరియు హీలియోస్ఫియర్ భూమిని ఎలా రక్షిస్తోంది అనే విషయాలను అధ్యయనం చేయడము. హీలియోస్ఫియర్ రహస్యము అదేంటి? సో సూర్యుడి నుండి వచ్చే పవర్ఫుల్ కిరణాలు కానీ వాటి నుండి ఎలా కాపాడుతుంది. హీలియోస్ఫియర్ అంటే ఇది సూర్యుడి నుండి వచ్చే సౌరగాలి, సోలార్ విండ్ వల్ల ఏర్పడే ఒక భారీ బుడగ లాంటిది. ఇది మొత్తం సౌర వ్యవస్థను కప్పేస్తూ భూమిని అంతరిక్ష వికిరణాల నుంచి రక్షించే ఒక కవచం హీలియోస్ఫియర్. ఓకేనా, సరిపోతుంది. హీలియోస్ఫియర్ సరిహద్దును మ్యాప్ చేయడము ఈ మిషన్ యొక్క ఉద్దేశము. శక్తివంతమైన కణాల మార్గాలను అన్వేషించడము మరియు స్పేస్ వెదర్ ఫోర్కాస్టింగ్ను మెరుగుపరచడం అనేది నాసా చేపట్టిన దీని యొక్క ఉద్దేశము. నాసా యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఎందుకు చెప్తున్నానంటే గుర్తుపెట్టుకోండి. గతంలో మన తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు అడిగిన ఒక క్వశ్చన్ ఏంటంటే అమెరికా అంతరిక్ష పరిశోధనలు చేసే సంస్థ నాసా. నాసా ఫుల్ ఫామ్ ఏంటి? నాసాని విస్తరించండి అన్నారు. ఇక్కడ చూస్తున్నప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది, ఇంత చిన్నది అనిపిస్తుంది. కానీ ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్న తర్వాత కన్ఫ్యూజన్కి లోనవుతాం మనం. అక్కడ మనకు వచ్చిన సమాధానాన్ని కూడా కరెక్ట్గా గుర్తించడంలో అప్పుడప్పుడు విఫలమవుతాము. ఓకేనా. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అమెరికాకు సంబంధించిన అంతరిక్ష పరిశోధన చేసే సంస్థ. కాబట్టి ఎగ్జామినేషన్లో అలాంటి తప్పిదాలు చేయకుండా ఉండాలంటే ఇక్కడ జాగ్రత్త పడాలి, ప్రిపరేషన్ సమయంలో జాగ్రత్త పడాలి. ఆ జాగ్రత్తల గురించి మీకు తరచూ చెప్తూనే ఉన్నాను, ఎక్కడ మిస్టేక్ చేస్తారు అలాంటివి. ఓకేనా. ఇక లాంగ్వేజ్ పాయింట్స్ అని చెప్పేసి మనం చూస్తాము. ఆదిత్య L1 లాంగ్వేజ్ పాయింట్కి పంపించడం అటువంటివి. సో మొత్తం 5 పాయింట్స్ ఉంటాయి. L1, L2, L3, L4, L5 అలాగా. భూమి సూర్యుని గురుత్వాకర్షణ సమతుల్యంగా ఉండే స్థలాలు అవి. ఓకేనా, రైట్. ఇక ఈరోజు వార్తలో నిలిచిన ఒక వ్యక్తి గురించి, ఇటీవల పదవి విరమణ చేసిన వ్యక్తి గురించి చూడాలి, కొత్తగా వచ్చిన వ్యక్తి గురించి చూడాలి. ఎన్సిసి నేషనల్ క్యాడెట్ కార్ప్స్. సింపుల్గా చెప్పాలంటే యూత్ వింగ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అనొచ్చు నేషనల్ క్యాడెట్ కార్ప్స్. సో చిన్నతనం నుండే ప్యాట్రియాటిజంకి పెట్టిన పేరు. నేషనల్ క్యాడెట్ కార్ప్స్కి 35th డైరెక్టర్ జనరల్గా లెఫ్టినెంట్ జనరల్ వీరేంద్ర వత్స్ గారు రావడం జరిగింది. ఎవరి స్థానంలో అంటారు? ఓకేనా, జనరల్ గుర్బీర్ పాల్ సింగ్ స్థానంలో కొత్తగా ఎన్సీసీకి 35th డైరెక్టర్ జనరల్గా బాధ్యతలను స్వీకరించారు లెఫ్టినెంట్ జనరల్ వీరేంద్ర వత్స్. ఎనఫ్, సరిపోతుంది. ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం భారతదేశంలో 20 లక్షల మందికి పైగా క్యాడెట్స్ ఉన్నారు. ఇక ఎన్సీసీ 1948 ఏప్రిల్ 16th ఏర్పాటైంది. వాళ్ళ యొక్క నినాదం ఏంటంటే యూనిటీ అండ్ డిసిప్లైన్. పరిపాలన భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో. ఓకేనా, సరిపోతుంది. విద్యార్థుల శాస్త్రీయ శిక్షణ, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి మరియు సమాజ సేవా స్ఫూర్తిని పెంపొందించడం అనేది ఉద్దేశము. మరి ఎన్సీసీలో గుర్తింపు పొందిన వాళ్ళకి ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఏబీసీ అలా ఉంటాయి కదా.
దాని ద్వారా వాళ్ళకు జరిగే లబ్ధి ఏంటంటే రిజర్వేషన్ వర్తిస్తుంది, అంటే ఉద్యోగాల్లో కానీ వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకేనా. ఇక గాంధేయవాది సామాజిక ఉద్యమాలకు పెట్టిన పేరు. ఒక వ్యక్తి మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. మహారాష్ట్రకు చెందిన వ్యక్తి ముంబైలో మరణించారు. జిజి పరీఖ్ ఇటీవల మరణించారు. గాంధేయవాది, స్వాతంత్ర సమరయోధుడు. సో గాంధేయవాది, సోషలిస్ట్ నేత జిజి పరీఖ్ ముంబైలో 100 సంవత్సరాల వయసులో వృద్ధాప్య అనారోగ్య సమస్యల కారణంగా మరణించడం జరిగింది. ఓకేనా. ముంబైలో మరణించారు. గాంధేయవాదిగా, సోషలిస్ట్గా పేరొందిన వ్యక్తి, స్వాతంత్ర సమరయోధుడు. విద్యార్థిగా 1940స్లో సౌరాష్ట్ర, ముంబైలో ఉద్యమాలలో పాల్గొనడం ద్వారా గుర్తింపు పొందారు దేశవ్యాప్తంగా. 1942 ఆ సమయంలో తను క్విట్ ఇండియా మూవ్మెంట్లో కూడా ఒక విద్యార్థిగా పాల్గొనడం జరిగింది. ఎమర్జెన్సీ సమయంలో కూడా ఇంపాక్ట్ అయ్యాడు. ఓకేనా, సరిపోతుంది. క్విట్ ఇండియా 1942 ఆగస్ట్. సో మీకు ఏదైనా ఒక టాపిక్ని మనం చూస్తున్నప్పుడు, వార్తలు చూస్తున్నప్పుడు మీతో నేను డిస్కస్ చేసేటప్పుడు దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కంప్లీట్గా చెప్తున్నాను, చూడండి. ఓకేనా. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరి సమాధానం ఇవ్వండి. ఇటీవల విడుదలైన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2023 నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యధిక రైతు ఆత్మహత్యలు, అంటే ఫార్మ్ సెక్టార్లో రైతు ఆత్మహత్యలు ఏవైతే ఉంటాయో నమోదైన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? దేశంలో నమోదైన మొత్తం ఆత్మహత్యల్లో వ్యవసాయ రంగంలో నమోదైన ఆత్మహత్యల శాతం ఎంత? ఫార్మ్ సెక్టార్ సంబంధించి రైతులు కానివ్వండి, రైతు కూలీలు కానివ్వండి, వాళ్ళందరికి సంబంధించి అడుగుతున్నాను. ఓకేనా. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, సో 2 ఏళ్లలోపు పిల్లలకు దగ్గుమందులు వాడొద్దని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఇండియా ఫస్ట్ హెలికాప్టర్ FAL ఫైనల్ అసెంబ్లీ లైన్ ఎక్కడ అంటే వేమగల్, కర్ణాటక రాష్ట్రంలో. ఏ సంస్థలు? ఎయిర్బస్ అండ్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ భాగస్వామ్యంతో. సిడ్బీ ప్రారంభించిన ఒక కొత్త అంశము DIA MSME క్లస్టర్ల అభివృద్ధి కోసము. ఇక ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మన భారతదేశంలోని ఇండోర్ సిటీలో మెట్రో రైలు ప్రాజెక్టు అభివృద్ధి కోసము రుణ మంజూరు. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ వారు రీసెంట్గా విడుదల చేసిన ఒక టూల్ సరల్ శాస్త్రీయ పరిశోధనలను సామాన్య వ్యక్తులు, సాధారణ వ్యక్తులకు కూడా సులభతరంగా అర్థం చేయించడంలో భాగంగా. ఇక సర్క్రీక్ భారత పాకిస్తాన్ మధ్య వివాదాస్పద ప్రాంతం రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. అండ్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇటీవల గుజరాత్ రాష్ట్రం వేదికగా మోడల్ యూత్ గ్రామ సభ అని చెప్పేసి ఇటీవల చిన్ననాటి నుండే ముఖ్యంగా పిల్లలకు గ్రామీణ పరిపాలనపై అవగాహన కల్పించడంలో అండ్ ఈ వేస్ట్ ఉత్పత్తికి సంబంధించి ప్రపంచంలో గణాంకాలు. భారతదేశం ఈ వేస్ట్ ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉందంట, చైనా, అమెరికా తర్వాత ఇండియా. ఇక వేస్ట్ టు ఆర్ట్ వాల్ అనే అంశంతో నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ వార్తల్లోకి వచ్చింది. అండ్ తుఫాన్ బుయాలోయ్ ఇటీవల వియత్నాంలో భారీ నష్టాన్ని మిగిల్చింది. అండ్ స్విట్జర్లాండ్ కరుగుతున్న హిమనదులు అని చెప్పేసి. ఫాల్స్ స్మట్ డిసీజ్ పంజాబ్లో వరి పంట పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది ఒక శిలీంధ్రం కారణంగా. ఆ కారణమైన శిలీంధ్రం పేరు చూడండి. అండ్ నాసాకి సంబంధించి IMAP మిషన్ ఇంటర్స్టెల్లార్ మ్యాపింగ్ అండ్ యాక్సెలరేషన్ ప్రోబ్. ఇక నేషనల్ క్యాడెట్ కార్ప్స్ 35th డైరెక్టర్ జనరల్గా ఇటీవల పదవి బాధ్యతలు స్వీకరించిన జనరల్ వీరేంద్ర వత్స్. అండ్ గాంధేయవాది అండ్ సామాజిక ఉద్యమాల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన జిజి పరీఖ్ గారు కన్నుమూయడం జరిగింది వృద్ధాప్య అనారోగ్య సమస్యల కారణంగా మహారాష్ట్రలో. ఇక ఈరోజు ప్రశ్న, ఇటీవల విడుదలైన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2023 నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యధిక రైతు ఆత్మహత్యలు నమోదైన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? దేశంలో నమోదైన మొత్తం ఆత్మహత్యల్లో వ్యవసాయ రంగంలో నమోదైన ఆత్మహత్యల శాతం ఎంత? ఆ గణాంకాలు ఖచ్చితంగా తెలియజేయండి. అండ్ అభ్యర్థులందరికీ మరొకసారి చెప్తున్నాను, మరొకసారి పేరు పేరున ప్రతి అభ్యర్థికి ప్రత్యేక కృతజ్ఞతలు. మన GVK స్టడీ సర్కిల్ యాప్ ఇంత సక్సెస్ అవ్వడంలో, మన యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా ఇంత సక్సెస్ఫుల్గా ప్రతిరోజు మీకు వీడియోను అందించడంలో మీ వంతు సహకారం అందిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. GVK స్టడీ సర్కిల్ యాప్లో ప్రతి కోర్స్ పైన కూడా మన యానివర్సరీ డే సందర్భంగా ప్రత్యేక ఆఫర్స్ ఉన్నాయి. ఆఫర్స్ అన్నీ కూడా రేపు మన యానివర్సరీ డే రోజు నైట్ 11 o'clock 11 PM ఆఫర్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. ఓకేనా. ప్రతిరోజు క్లాసెస్ని చూడండి. నేను అడుగుతున్న ప్రశ్న, ప్రతిరోజు మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో
ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఎంతటి ఇంపార్టెన్స్ ఉన్న క్వశ్చన్ అంటే రానున్న ఏ పోటీ పరీక్షన, ఏ స్థాయి పోటీ పరీక్షన పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి అని వేటినైతే నేను భావిస్తున్నానో వాటిని ప్రతిరోజు ఒకటి చొప్పున అడుగుతున్నాను. సో ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. వీడియోని చూస్తున్న వారు వేలాది మంది అభ్యర్థులు, కానీ కామెంట్ బాక్స్లో సమాధానాన్ని ఇస్తున్న వారు మాత్రం కేవలం వందలాది మాత్రమే. మీ నుండి నేను కోరుకునేది మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్. వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి, కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, సమాధానాన్ని తెలియజేయండి. ప్రతిరోజు ఎటువంటి పరిస్థితులు ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ పండగ ఉన్నా ఖచ్చితంగా క్లాస్ని చూడండి. కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది ఒక నదీ ప్రవాహంలాగా ప్రతిరోజు కొనసాగాల్సిందే మన ప్రిపరేషన్ సమయంలో. ఓకేనా? ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేస్తాను. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.